నమస్తే నమస్తే మామ ఎండలు పోవాలంటే జూలై రావాలి అంటారు కానీ ఇక్కడ ఆగస్ట్ వచ్చినా సరే ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ అయితే మాత్రం సన్నబ్రూ మరీ టూ మచ్ అయిపోతున్నాడు. సరే చూసుకుందాము. నేను కూడా బాగా థింక్ చేసి మా బటాలియన్ బ్యాచ్ తో కలిసి రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న వైజాగ్ లో మేఘాద్రి గడ్డ రిజర్వాయర్కి వెళ్ళి ముళ్ళకి వేయాలని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇక ఫిక్స్ అయిపోగానే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా నేను మా దోస్తు గాళ్ళు కలిసి మా బైక్ యాక్సిలేటర్స్ అయితే రేట్ చేస్తాం బ్రో. మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నార్వెల్ రూట్ లో ఉంటుంది. లొకేషన్ అయితే మాత్రం పిచ్చికిస్తుంది అనమాట. మీలో ఎవరైనా ఈ లొకేషన్ విజిట్ చేస్తే మాత్రం మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ గుద్దేసండి. అప్పుడు మా ఓడి బండి మీద కుదురుగా కూర్చుంటాం. అందరూ రోడ్ మీద వెళ్తారు కదా, మనం కూడా రోడ్ మీద వెళ్తే ఏం బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది. తుప్పల దారంటే వెళ్దామన్న తెలివైన ఆలోచన అయితే బుర్రతొక్క మా మోకాళ్ళకి వచ్చింది. ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మా రూటే సెపరేట్ అన్నట్టు తుప్పల దారంటే దూసుకుపోయాం. లొకేషన్ చూడగానే చెడ్డీలు వేసుకునే టైంలో చూసి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో బేర్గిల్లో ఒక్కసారిగా ఫీల్ అయిపోయా. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. ఈ లోపల మా వాళ్ళు మమ్మల్ని దాటి చాలా దూరం వెళ్ళిపోయారు. మన ఫేస్ వాల్యూ మామూలుగా ఉండదు. అబ్బా చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. ఈ రోజు వైబ్ అయితే మామూలుగా లేదు. సన్బ్రోకి దండేసి దండం పెట్టాలనిపించింది. అండ్ ది స్లిమ్ భయ్య ఈజ్ అవర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. మొత్తానికి మేము అనుకున్న లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం. కాకపోతే తుప్పలు కూడా కొంచెం దూరం నడవాలట. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏ పాము వచ్చి ఏం పట్టుకుంటుంది అని చెప్పి వంకలు గడగలాడుతున్నాయి భయ్య. అయినా పర్లేదు, ఇవాళ ఏదైనా సరే అడ్వెంచర్ చేయాల్సిందే అని గుండెల్లో శృతిని నింపుకొని అబ్బా అదే స్ఫూర్తిని నింపుకొని ముందుకు పోయామంటున్నా. వాటర్ ఫాల్ బ్రో. ఇదే మేఘాద్రి గడ్డ డ్యామ్. ఈవినింగ్ టైం అయితే బాగా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నట్టు ఉంటుంది. వీకెండ్స్ అయితే ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. మన బాడీలో కొవ్వు పెరిగిపోతే వాకింగ్ చేయడానికి కంఫర్టబుల్ ప్లేస్ బ్రో ఇది. అండ్ మనకి ఫిషింగ్ అంటే బాగా ఇష్టం. అనుకోకుండా ఇక్కడ ఫిషర్మెన్ వచ్చి ఫిష్ లేట్ అవుతున్నారు కరతో. ఇంకా మనం కూడా లేట్ చేయకుండా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయాం. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూసినట్టు ఒక్క చేపను కూడా మిస్ అవ్వకుండా చూసేసాం. ప్రతి బ్యాచ్ లో ఈత రానుడు ఒకడు ఉంటాడు కదా, మా దాంట్లో కూడా ఒకడు ఉన్నాడు. ఫైనలీ మా బ్యాచ్ మొత్తం సాహసవీరుడు సాగర్ కన్య సినిమాలో సాగర్ కన్యలా కాకుండా సాహసవీరుడిలా ఫీల్ అయిపోయి వాటర్ లో యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. సరే మామ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఒక సీక్రెట్ చెప్తా. సరేనా? బాయ్.